మంచిది. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడా, మీకు వందనాలు ప్రభువా. ఆది కాండము నాయన గుర్తించడానికి నాయన మీరు చేసే సహాయంకే మీకు వందనాలు దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, మా దేవా, మా ప్రభువా, మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి అయ్యా. నిర్గమాకాండం నాయన అయ్యా, మా విషయంలో నాయన ఉన్నట్టుగానైనా అయ్యా ముందున్న రోజులన్నీ మీ చేతిలో తీసుకొని ప్రభువా, మాకు నాయన పరిపూర్ణమైన మంచి జ్ఞానాన్ని మీరు దయచేసి మీ కృపతను వదిలిచేసి మీరే మహిమ పొందమని సన్ని తోడుగా ఉంచి నడిపించి మీ సహాయం తెచ్చుకొని చేస్తున్నామని వేడుకొచ్చుకున్నాం తండ్రి. అండ్ ఇప్పుడు మనం నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే నిర్గమాకాండం ఆ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి రావడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం అంతా కూడా వేరు. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క జ్ఞానం మన ఊహలకు అందదు, మన ఆలోచనకి అందదు. దేవుడు భూమి ఆకాశాలు చేశాడు, భూమిలో ఉన్న సర్వమును కూడా ఆయన సృష్టించాడు. ఆయన పోలికలో ఆదాము అవ్వలను చేశాడు. ఆదాము అవ్వలు చేసిన తర్వాత వారికి ఏదైనా తోట అంతా కూడా వారికి అప్పగించాడు. ఏదైనా తోట అప్పగించిన తర్వాత సర్పం ఏదైనా తోటలో ప్రవేశించి ఆదాము అవ్వలని దేవునికి దూరం చేసింది. దేవునికి విరోధంగా జీవించేలాగా ఆ రోజు చేసింది. ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా తోటలోండి బయటికి రావడం అనేది జరిగింది. దేవుడు వారిని తోసేశాడు. ఏదైనా తోటకి అగ్ని జ్వాలలతో కంచె వేశాడు. అందులో బయటికి వారిని తోసాడు. ఆ తర్వాత వాళ్ళు విస్తరించారు, దేవుడు చెప్పినట్లుగానే ఫలించారు, అభివృద్ధి చెందారు. కానీ వారికి ఏం లేదంటే దేవుని తోడు లేదు, దేవుని సహాయం లేదు. దేవుని తోడు, దేవుని సహాయం లేకపోతే వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ఆదికాండం 6వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. చాలా కొద్ది మంది మాత్రమే దేవుని కలిగి ఉన్నారు, దేవుని భయం కలిగి ఉన్నారు. కానీ తర్వాత కాలం వచ్చేటప్పటికి బొత్తిగా దేవుడంటే భయం లేకుండా, దేవుని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని జ్ఞానం అనేది లేకుండా అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసిన మార్గములన్నీ కూడా వాళ్ళు చేర్పేసుకున్నారంట. దేవుడు ఏర్పాటు చేసిన కట్టలన్నీ కూడా వాళ్ళు చేర్పేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉండగా దేవుడు అనుకున్నాడు కదా, అయ్యో ఇలాంటి వారిని నేను తయారు చేశాను, ఇలాంటి వారిని నేను సృష్టించాను అని ఆ రోజు పశ్చాత్తాపడ్డాడంట. పశ్చాత్తాపడి అసలు ఆయన మొత్తం తుడిచివేయాలని ఆలోచించినప్పుడు భూమి మీద నోవాహు కనబడ్డాడు. నీతిమంతుడిగా, ఆ తరం వారందరిలో కూడా నీతిమంతుడిగా నోవాహు కనబడ్డాడు. నోవాహు వాళ్ళ కుటుంబం. ఆయన లోకాన్ని చూడలేదు, నోవాహు లోకంలో ఉన్న బంధువులు చూడలేదు, చుట్టాలను ఎవరూ చూడలేదు. కానీ దేవుని మాత్రమే చూశాడు. దేవుని మీద భయభక్తులు కలిగి దేవునితో సహవాసం చేస్తూ తన జీవితాన్ని సాగించాడు. అప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాడు, ఈ భూమి అంతా కూడా జల ప్రళయం చేత మొత్తం కూడా నేను క్లోజ్ చేసేస్తున్నానని చెప్పి నువ్వు ఒక పడవ చేసుకోమన్నాడు. ఆ పడవలో కనుక నువ్వు నీ కుటుంబాన్ని పడవ చేసుకొని ఆ కుటుంబాన్ని ఆ పడవలోకి ఎక్కమన్నాడు. ఆ మాట నోవాహు నమ్మి అందులో ప్రయాణం, అందులో ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసి తన కుటుంబం, దాంతోపాటు దేవుడు చెప్పినట్టుగా అన్ని రకాల జంతువులను, ఆడామగ జంతువులను, పక్షులను, పురుగులన్నిటి కూడా ఆ నోవాహు ఓడలో ఎక్కించాడు. జలప్రళయం వచ్చింది. ఆ తర్వాత జలప్రళయంలో మొత్తం జనులందరూ కూడా నశించిపోయారు. దాంతోపాటు భూమి అంతా కూడా జలముతో నిండిపోయింది. అరారతు కొండ మీద నోవాహు ఓడెళ్ళి అక్కడ ఆగింది. ఆగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పంట పొలాలు వేసుకొని జీవించారు. నోవాహు శపించడం వల్ల కొన్ని రకాల జనాలు అనేవి కనాను ఆ జనులు నోవాహు శపించడం వల్ల శపితమైన జనం అనేది వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఒక ముఖ్యమైన ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన నోవాహుతో చెప్పాడు, ఎన్నడూ కూడా జలప్రలయం రాదు. ఆయన చేసింది మంచిగానే చేశాడు, కానీ సమస్తం కూడా చెడిపోయింది. ఆయన చేసినప్పుడు మంచిగా చేశాడు, సమస్తం చెడిపోయిన దాన్ని దేవుడు బాగు చేసేవాడు కానీ చెడిపోయిన దాన్ని తోసేసేవాడు కాదు ఆయన. ఇప్పుడు అనుకున్నాడు కదా, ఇప్పుడు గొప్ప
ప్రణాళికలో ఆయన మొదటి భాగంగా అబ్రహాము చూశాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి 70 ఏళ్ళ వయసులో మృతతుల్యమైపోయిన ఆ శరీరంతో ఉన్న ఆ వయసులో ఆయనకి సంతానాన్ని ఇచ్చాడు. శారాయి చేసిన పనికి హాగర్ని పెళ్లి చేసింది. దేవుడు కోరుకున్నట్లుగా హాగర్ ద్వారా వచ్చే సంతానాన్ని దేవుడు కోరుకోలేదు. శారా ద్వారా వచ్చే సంతానాన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి అక్కడ ఇస్సాకు నుండి యాకోబు నుండి వారి 12 మంది పిల్లలు, 12 మంది 70 మంది అయ్యారు. 70 మంది కూడా ఈరోజు 6 లక్షల కాలు బలం అంత జనం అయ్యారు. వీళ్ళందరూ కూడా యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి అక్కడ రావడం జరిగింది. అబ్రహాము చెప్పాడు కనాను దేశంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇస్సాకు కూడా కనాను దేశంలో ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు కూడా తిరిగి కనాను దేశానికి వచ్చాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ఎందుకు అంటే, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత శక్తి సంపన్నుడో, దేవుడు ఎంత మహనీయుడో ప్రపంచం మొత్తానికి కూడా తెలియడానికి. దేవుడు అంటే మనం ఏదో అనుకుంటాం, ఏ బొమ్మల్లోనో రాళ్ళలోనో రప్పల్లో ఉన్నారని చెప్పేసి మన ఊహాజనితంగా మనం ఊహించుకొని రకరకాలుగా మనం ఆరాధన చేస్తాం, పూజలు చేస్తాం. ఇది కాదు. ఆయన భూమి ఆకాశాలు చేసిన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో, వారి ప్రార్థన ఎంతగా ఆలకిస్తాడో, వారిని ఎంతగా విమోచిస్తాడో తెలియచేయడానికి యోసేపు ద్వారా వీళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశాన్ని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం అంతా కూడా దేవునికి సమీపంగా, ఆ రోజు ఆదాము అవ్వలు ఎలా అయితే దేవునికి దూరమైపోయారో, ఇప్పుడు దేవుని సమీపంగా రావడానికి దేవుడు మార్గం సుగమం చేశాడు. దేవుని దగ్గరకు రావడానికి ఆ రోజు ఏదైనా తోటలో వచ్చి దేవుడు మాట్లాడేవాడు. ఈరోజు నిర్గమకాండలో ఈ అరణ్యంలోనికి వచ్చి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్య మార్గంలోకి తీసుకుని వెళ్ళాడు. అరణ్యంలోకి తీసుకెళ్లిన తర్వాత ఎప్పుడైతే ఐగుప్తులోండి వీరు బయలుదేరడం మొదలుపెట్టారో, దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను దేవుడు వారితో ఉన్నాడు. ఇక వారికి మధ్యలో నివాసం చేశాడు. ఆయన దిగి వచ్చి ప్రత్యక్ష గుడారం ఒకటి ఏర్పాటు చేసి దానిలో ధూపదీప వేదికలన్నీ కూడా దేవునికి ఎలా ఆరాధించాలో ఆరాధన సంబంధమైన విధానం అంతా కూడా పరలోక రాజ్యంలో ఎలా అయితే జరిగిందో దాన్ని చూపించి మోషేకి తెలియజేసి భూమి మీద అటువంటి ఆరాధనే చేయడానికి దేవుడు కృప చూపాడు. ఈ నిర్గమకాండం అంతా కూడా వీళ్ళ ప్రయాణము, దేవునితో సంబంధం, దేవుడు విధించిన న్యాయ విధులు, దేవుడు చెప్పినట్లుగా ధర్మశాస్త్రం అంతా కూడా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే వద్దనుకుంటున్నాడో, ఏది చేయాలంటున్నాడో, ఏది చేయకూడదు, తన మనసులో ఉన్నదంతా కూడా అక్కడ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు చెప్పాడు. అయితే కొన్ని చేసే ఉన్నాయి, కొన్ని చేయకుండా ఉన్నాయి. మనుషులు ఆచరించినవి కూడా కొన్ని ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడి మోషే అందులో కొన్ని పొందుపరిచాడు. ఆ అంశాలు కూడా అందులో ఉన్నాయి. దేవుడు అన్నిటికీ కూడా ఆమోదముద్ర వేశాడు. ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుని జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానం వేరు. ఆయన ఆలోచన వేరు, మనుషుల ఆలోచన. ఇదంతా కూడా ధర్మశాస్త్రం అంతా కూడా ఒక ఛాయాచిత్రంలాగా ఉందని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ఛాయ అంటే దేవుని మనస్సుకి ప్రతిరూపంగా. అయితే ప్రతిరూపం, ఆ ఛాయ వేరు, నీడ వేరు, ఆ రూపం వేరు. నీడను చూసి మనం అనుకుంటాం కదా, కొన్నిసార్లు మోసపోతామేమో, కానీ నిజంగా మనకు కనబడినప్పుడు మన కన్నులు వెలిగిపోతాయి, ఆశ్చర్యపడిపోతాం. అదే అంశాన్ని ఇక్కడ చూస్తూ ఉండగా మనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండం కూడా మనం ధ్యానించినట్లయితే దేవుడి యొక్క అద్భుత కార్యాలు, అద్భుత క్రియలన్నీ కూడా ఇక్కడ ఫరోతో చేసే యుద్ధము కానీ, ఫరోతో చేసే పోరాటం కానీ, దేవుడు ఎంత శక్తి సంపన్నుడో, దేవుడు వేటి అధికారిగా ఉన్నాడో అదంతా కూడా ఈ నిర్గమకాండంలో ఇంకా ముందు అధ్యాయాలన్నీ కూడా చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. చూద్దాం ఒకసారి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఎవరగా, రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులోను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడు తన కుటుంబములతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయి.
ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. కాలం గడుస్తూ ఉంది. వీరిక్కడ దాదాపుగా 400 సంవత్సరాలు వీరిక్కడ